హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము అని చెప్తున్నాను. కానీ చెర్మమ్మకి అయితే జ్వరం వచ్చిందనమాట. రాత్రి జ్వరం వచ్చింది. అందుకే నేను తనతో పాటు లెగడం లేట్ అయిపోయింది. పిల్లలకైతే ఓన్లీ దోశ పెట్టేశాను అనమాట టిఫిన్ బాక్సుల్లోకి. ఇంకే వంట చేసేసి నేను కూడా డైట్ ఫుడ్ వండుకోవాలి. ఇంకా మా ఆయనకి నాకు ఒకటే ఫుడ్ అయితే వండేసాను. సో వాటర్ అనేది తీసుకునేది వీడియో తీయడానికి అయితే కుదరలేదు. చూడండి నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా మొహం ఎలా వాడిపోయిందో. నిద్ర లేదనమాట. 2 గంటల నుంచి 2 గంటలకి లేచి వామిటింగ్ అయింది, జ్వరం వచ్చింది ఫుల్గా. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మళ్ళీ నిన్న వచ్చేసింది కదా, అందుకే జ్వరం వచ్చింది. అందుకనే ఇంకా తనతో పాటు నాకు నిద్ర లేదు. అందుకనే ఇంక నా మొహం వాడిపోయింది. ఇంకా పొద్దున్న నుండి వీడియో అయితే తీసుకోలేదన్నమాట. వాటర్ తాగింది, సియా సీడ్స్ వాటర్ తాగింది, ఏం తీసుకోలేదు. కొద్ది టైం కూడా లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు బ్రౌన్ రైస్ ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశాను. వాళ్ళకు కూడా ఎగ్ కర్రీ అయిపోతుంది, నాకు కూడా అయిపోతుంది కదా అనేసి ఇంకా బ్రౌన్ రైస్ కూడా తిని మనం చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా చెప్పట్లేదు అనుకోవచ్చు మీరు. నేను ఊరు వెళ్ళిన తర్వాత ఫుడ్ బాగా తినేసాను కదా, అందుకే బ్రౌన్ రైస్ అనేది వండలేదనమాట. పొయ్యి మీద పెట్టాను బ్రౌన్ రైస్, అది ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తాను. ఇదిగోండి బ్రౌన్ రైస్. ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను కదా, ఎగ్ కర్రీ బ్రౌన్ రైస్ అయితే ఇప్పుడు తింటాను. కీరాలు కూడా ఇంట్లో లేవన్నమాట, మళ్ళీ ఊరు వెళ్ళవలసి వస్తుంది. చిన్ని ఆపేస్తాను. స్నానం చేశాను, ఇంకా పౌడర్ ఏం రాలేదనమాట. జిడ్డు మొహంతో ఉన్నాను చూడండి, జిడ్డుగా ఉంది మొహం. సో ఇప్పటికైతే ఇలా ఉందనమాట. పని అంతా అయ్యేసరికి, వంట అయ్యేసరికి 10 అయిపోయిందనమాట. ఈరోజు ఇంట్లో పూజ కూడా చేయలేదు, ఇంకా చెయ్యాలనిపించలేదు. ఇంకా అన్ని పనులు చేసేసరికి టైం అయిపోతుంది. లేట్ అయితే నాకు అసలు పూజ అయితే చేయబుద్ధి లేదు. 8 లోపే, ఎప్పుడైనా 8, 9 లోపే చేసుకుంటాను అన్నమాట పూజ. ఇప్పుడైతే ఫుడ్ అయితే చెప్పాను కదా, బ్రౌన్ రైస్ చేసుకున్నాను, ఎగ్ కర్రీ చేసుకున్నాను. తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేను తిన్న తర్వాత తనకి తినిపించాలి. తనకి ఆల్రెడీ దోశ తినిపించేసాను, పాలు ఇచ్చాను. ఇప్పుడు నేనైతే ఎగ్ కర్రీ అన్నం తింటాను. ఎంత క్వాంటిటీ వేసుకుంటాను ఏంటనేది చూపిస్తాను. చూడండి, ఈ క్వాంటిటీ రైస్ అయితే వేసుకున్నాను. మీకు ఎక్కువగా కనిపించవచ్చు. ఇది అయితే 4 స్పూన్లు రైసే వేసుకున్నాను. నేను వండిన దాంట్లో ఇంకా మా ఆయనకి కొద్దిగుంచేసాను, కావాల్సింది గిన్నె. ఇదిగోండి అన్నం. ఈ స్పూన్తో కరెక్ట్గా 4 స్పూన్లు రైస్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఉండేవి, ఇంకెందుకు ఉంచాలి అనేసి మొత్తం ఉడికించేసాను అనమాట అన్నానికి. కర్రీ ఒక 2 గుడ్లు వేసుకొని కర్రీ అయితే చేసుకుంటాను. కీరాలు కూడా లేవు, సో కీరా కూడా తీసుకోండి. బ్రౌన్ రైసు, కర్రీ, కీరా తీసుకోండి. లేవు. నేను మళ్ళీ ఫోన్ చేసి తెప్పించేసరికి లేట్ అయిపోతుంది అనమాట తినేసరికి. అలా అనేసి ఇదిగోండి రైసు, కర్రీ అయితే వేసుకున్నాను. వీడియో తీసే మధ్యలో ఎవరో ఒకరు ఫోన్ అయితే చేస్తారనమాట. దానివల్ల ఇంకా మళ్ళీ వీడియో ఆపేసి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేశాను. చెర్మమ్మీ వాళ్ళ డాడీ ఫోన్ చేశారు. సో ఇప్పుడైతే తినేస్తాను. తినేసిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. సో ఇదిగోండి రైసు, కర్రీ అయితే తీసుకున్నాను. తింటా ఇప్పుడు. మీరు ఒకవేళ 9కి తింటే మళ్ళీ లంచ్ తినట్లేదనంటే ఇంక పని చేయండి. 9కి జ్యూస్ తాగేసేయండి, 12కి లంచ్ చేయండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 6కి డిన్నర్ చేసేసేయండి ఆకలి అనిపిస్తే. ఎన్ని రోజులు అయిపోయిందో బ్రౌన్ రైస్ తిని, ఇలా అన్నం కలుపుకొని తిని, కర్రీ కూర అన్నం తిని. నిద్ర వస్తుందా? పిల్లలకైతే అన్నం ఈరోజు వండలేదు, ఖాళీ దోశ పెట్టేశాను లంచ్కి. చట్నీ, దోశ. చెర్మమ్మి కూడా దోశ తిన్నది. ఇప్పుడు అన్నం కొద్దిగా తినిపిస్తాను. తినద్దా? చెర్మమ్మి కూడా కనిపిస్తుంది. అవునా? పాలు తాగవా? పోతే మరి అలా ఉంచేస్తాను. సో మళ్ళీ కట్ అయిపోయింది అనమాట. మళ్ళీ వాళ్ళ డాడీ ఫోన్ చేశారు, కట్ అయిపోయింది.
సో ఇదిగోండి ఆల్మోస్ట్ తినేసాను. గుడ్డ వద్దమ్మా, జ్వరం వచ్చింది కదా. తింటావా? కారం ఉంది, తినవా? కారం ఉంది, వద్దులే. కారం ఉంది, నీకు వేరేది ఇస్తాను, వేరేది ఇస్తా. సో ఇదిగోండి ఈరోజు లంచ్, టిఫిన్, లంచ్ అన్నీ అయిపోయాయి అనమాట. మళ్ళీ జ్యూస్ చేసేటప్పుడు మళ్ళీ కలుసుకుంటాం. ఫుల్ కీరా తీసుకోండి, నా దగ్గర కీరా లేక తీసుకోలేదన్నమాట. ఫుల్ కీరా తీసుకోండి, నా దగ్గర కీరా లేక తీసుకోలేదు. మళ్ళీ జ్యూస్ చేసేటప్పుడు కలుసుకుందాం అండి. జ్యూస్ టైం అయితే వచ్చేసింది కదా. ఈరోజు జ్యూస్లోకి వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ డ్రై ఫ్రూట్స్, డేట్స్ నిన్న మర్చిపోయాను, మళ్ళీ ఈరోజు యాడ్ చేశాను డేట్స్. ఇంకా ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాం కదా, దాంట్లో ఏవైనా ఫ్రూట్స్ మిగిలితే నేనైతే జ్యూస్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు మా పిల్లలు మా ఆయన ఉంచారనమాట. ఆరెంజ్, డ్రాగన్ కొంచెం యాపిల్ ఉంది, కానీ రోజు యాపిల్ అయిపోతుంది అనేసి వేయలేదు. కరివేపాకు, అల్లం ఇవన్నీ జ్యూస్ చేసుకుంటాను. జ్యూస్ చేసుకొని మళ్ళీ తాగేటప్పుడు చూపిస్తాను. చెర్మమ్మి పడుకుంది, అందుకే సైలెంట్గా వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ పెడితే లెగుస్తుందేమో, చాలాసేపు అయింది పడుకుని. జ్వరం వచ్చింది కదా, సిరప్ వేయగానే నిద్ర బాగా పట్టింది, రాత్రి అంతా నిద్ర లేదు. సో ఇప్పుడు జ్యూస్ అయితే చేసేస్తాను. ఇందులో ఏలకి వస్తుందేమో అందులో. సో ఇదిగోండి బాదం, అంజీరు, వాల్నట్టు, డేటు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇందులో అవి వాటర్ మెలన్ సీడ్స్ వేయలేదు, వేస్తాను. అవి కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసి జ్యూస్ అయితే తాగేస్తాను. మర్చిపోయాను, జ్యూస్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను. అల్లం, కరివేపాకు కంపల్సరీ వేయండి జ్యూస్లో. మిగతా ఫ్రూట్, వెజిటేబుల్ మారినా కానీ. జ్యూస్ అయితే మిక్సీ పట్టేసాను, లేగలేదు చెర్మమ్మి. సీడ్స్ వేసుకొని జ్యూస్ అయితే తాగేస్తాను. జ్యూస్, సో జ్యూస్ అయితే తాగేస్తున్నాను. జ్యూస్ చాలా బాగుంది ఈరోజు వచ్చేసి. ఓన్లీ అన్నం కూడా తినలేదన్నమాట. పాపం పడుకుంది, పాలే తాగుతుంది పొద్దుటి నుంచి, వేడి చేసి ఇస్తుంటే. ఇప్పుడు పాలు మళ్ళీ నిద్రలో అయిపోయి తాగేసింది. మళ్ళీ కొన్ని వేసేసి పెట్టానమాట, చూపిస్తాను మీకు కూడా. పడుకుంది, సైలెంట్గా పడుకుంది. అనుకోండి పాల డబ్బా నోట్లో పెట్టుకొని పడుకుంది. సో ఈవినింగ్ దోశ చేసుకుందాం అనుకుంటున్నాను. దోశ పిండి ఉంటే రెడీ చేసుకోండి ఈవినింగ్ దోశకి, లేదంటే ఇడ్లీ ఉంటే ఇడ్లీ, చపాతీ ఉంటే చపాతీ. ఈ మూడు కంపల్సరీ ఏదో ఒకటి. రైస్ తప్పదు, రైస్ మానేసి. నాన్ వెజ్ తింటే కనుక ఎగ్స్ ఉడకబెట్టుకోండి, ఎగ్ వైట్స్ ఉడకబెట్టి 3 గుడ్లు ఉడకబెట్టేసి తినేసేయండి. జ్యూస్ అయితే తాగేసాను. ఈవినింగ్ అయితే మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్. సో ఇదిగోండి లంచ్ వచ్చేసి లంచ్ రెడీ అయిపోయిందనమాట. ఒక దోశ, కొద్దిగా మందంగా దోశ అయితే వేసుకున్నాను. కీరా లేదనమాట, కీరా లేక దోశ మందంగా వేసుకున్నాను. ఈ కొబ్బరి పల్లి చట్నీ అనమాట. దీంతో కూడా ఒక ఎగ్, పొద్దున్న ఎగ్ కర్రీ చేశాను కదా, అందులో ఎగ్ అయితే తీసుకున్నాను. కొద్ది కర్రీ వేసుకొని రెండుతో పాటు ఇప్పుడైతే దోశ తినేస్తాను. మీరు కావాలంటే రోటీ కర్రీ ఏదైనా తీసుకోండి, దోశ లేదంటే ఇడ్లీ తీసుకోండి, లేదంటే పెసరట్టు తీసుకోండి. ఏదైనా ఆప్షన్ అనమాట. ఒక దోశ కానీ పెసరట్టు కానీ ఒకటే, ఏదైనా. పుల్కాలు అయితే చిన్న పుల్కాలు తీసుకోండి. పొద్దున్న బ్రౌన్ రైస్ తిన్నాం కాబట్టి ఈ పూట కొద్దిగా లైట్గా తినాలి.
వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.